శివపురాణం అనంతమైన జ్ఞాననిధి. సృష్టికి ముందు శూన్యం మాత్రమే ఉండగా ఆ శూన్యంలో నుండి మహాకాంతిపుంజంగా శివతత్వం ఉద్భవించింది. ఆ పరమాత్మ నుండే బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు స్థితికారకుడుగా అవతరించారు. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం కలగగా వారి మధ్య అనంతమైన అగ్నిస్తంభం వెలిసింది. దాని ఆది తెలుసుకోవడానికి విష్ణువు వరాహరూపంలో దిగువకు, అంతం తెలుసుకోవడానికి బ్రహ్మ హంసరూపంలో పైకి వెళ్ళినా వారికి ఆది అంతం దొరకలేదు. అప్పుడు శివుడు అనంతుడని, అహంకారం వ్యర్థమని వారు గ్రహించారు. ఇదే లింగోద్భవతత్వం. శివుడు ఘోర వైరాగిగా ఉన్నప్పటికీ లోకరక్షణ కోసం తారకాసురుణ్ణి సంహరించే కుమారుడు జన్మించాలంటే వివాహం అవసరమై సతి అగ్నిప్రవేశం తరువాత పార్వతిగా జన్మించిన ఆమె ఘోర తపస్సుతో శివుణ్ణి పొందింది. ఇది ప్రకృతి మరియు పురుషుడు కలయికకు ప్రతీకగా పట్టుదలతో భక్తి చేస్తే దైవాన్ని పొందవచ్చని బోధిస్తుంది. శివుని రూపంలోని ప్రతి అంశం లోతైన సందేశమే. తలపై గంగ ప్రశాంతతకు చిహ్నం, మెడలో పాము భయాలు, అహంకారంపై నియంత్రణకు సూచన, మూడవ కన్ను జ్ఞానోదయానికి సంకేతం, విభూతి ఈ శరీరం నశ్వరమని గుర్తుచేస్తుంది. ఈ విధంగా శివుడు లయకారుడైన మంగళకరుడై పాతదాన్ని నాశనం చేసి కొత్త సృష్టికి మార్గం చూపే పరమతత్వంగా మనకు ధర్మం, జ్ఞానం, వైరాగ్యాన్ని